బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పొత్తుపై ఇవాళ స్పష్టత రానుంది. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇక బీజేపీ చీఫ్ జి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ఈ చర్చల్లో పాల్గొనున్నారు. ఇందులో జేహెచ్ఎంసీ సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వస్తుందని పేర్కొంటున్నారు. ఇక జనసేన నేతలు ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు ఇటీవల పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై చర్చించిన విషయం విదితమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై ఇవాళ స్పష్టత రానుంది. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. బీజేపీ చీఫ్ జి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ఈ చర్చల్లో పాల్గొనున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వస్తుందని పేర్కొంటున్నారు. జనసేన నేతలు ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు ఇటీవల పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా పోటీ చేసే అంశం చర్చించిన విషయం విదితమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై ఇవాళ స్పష్టత రానుంది. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరోసారి సమావేశం కానున్నారు. ఇక బీజేపీ చీఫ్ జి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ఈ చర్చల్లో పాల్గొనున్నారు. ఇందులో జేహెచ్ఎంసీ సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వస్తుందని పేర్కొంటున్నారు. ఇక జనసేన నేతలు ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిసి ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై చర్చించిన విషయం విదితమే. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్
శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు బీజేపీతో తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? రైట్ వేళ ఈ రోజు సాయంత్రం 6 గంటల సమయంలో అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలంగాణ బీజేపీకి చెందిన అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీ లక్ష్మణ్ కూడా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి జనసేనతో కలిసి వెళ్లాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అందుకోసమే మనం చూసాము, గత వారం రోజుల క్రితమే లక్ష్మణ్ తో పాటుగా కిషన్ రెడ్డికి వెళ్లి పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం జరిగింది. ఎన్నికల్లో సహకరించాల్సిందిగా కోరడం జరిగింది, కలిసి పోటీ చేద్దామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అమిత్ షా సమక్షంలో ఈ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పొత్తులు, అదేవిధంగా సీట్ల ఖరారు మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే కనుక జనసేన కూడా పోటీ చేయదలుచుకుంది. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన నేతలందరూ కూడా పోటీ చేయాలి ఖచ్చితంగా బీజేపీతో కలిసి అని చెప్పేసి భావిస్తున్నారు. 32 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని భావిస్తుంది. అయితే అది ఏ స్థానాలు అనేది ఇంకా ఇప్పటికీ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సాయంత్రం అమిత్ షాతో భేటీ తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే కలిసి పోటీ చేస్తారా, చెయ్యారా, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన 32 సీట్లు కోరుతుంది, కానీ తెలంగాణ బీజేపీ మాత్రం 10 సీట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక 2 విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే జనసేన పార్టీ ఆంధ్ర విషయానికి వస్తే ఒకలాగా, తెలంగాణ విషయానికి వస్తే మరోలాగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక టీడీపీతో కలిసి వెళ్లి కలిసి ఆల్రెడీ ఇప్పటికే నిన్ననే వారిద్దరు కూడా 2 పార్టీలు కూడా కలిశాయి, ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని జనసేనాని దూరం పెట్టడం జరిగింది. కానీ అదే తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీని దూరం పెట్టినట్లు కనిపిస్తుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఇక్కడ బీజేపీతో దగ్గర ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఇవి 2 వైపులా 2 రకాల ధోరణులు అనేది పార్టీ మీద తీవ్ర విమర్శలకు తావిస్తుంది. మరి ఈ రోజు అమిత్ షాతో భేటీ తర్వాత ఏ విధమైన నిర్ణయం వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏపీ విషయానికి వస్తే కనుక బీజేపీని దూరం పెట్టడం జరిగింది. తెలంగాణ విషయానికి వస్తే కనుక ఇక్కడ బీజేపీతో కలిసి పనిచేస్తామన్న దాని మీద కూడా అమిత్ షా ఏం డైరెక్షన్ ఇవ్వబోతున్నారు, లేదా ఏపీలో కూడా బీజేపీ జనసేన తెలుగుదేశంతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందా, లేకపోతే అక్కడ ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుందా, మళ్ళీ ఇక్కడ ఈ విషయానికి వచ్చేటప్పటికి కేవలం ఇక్కడ పవన్ కళ్యాణ్ తో ఒక రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా చేస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి జనసేన కోరుకుంటూనే 32 స్థానాలు, కానీ బీజేపీ ఇస్తానంటుంది 10 స్థానాలు మాత్రమే. ఎందుకంటే జనసేనకి ప్రధానంగా పట్టుండేదంతా కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. తెలంగాణకి సంబంధించి ఎక్కడైతే సీమాంధ్రులు ఎక్కువగా నివసిస్తుంటారు, అంటే మనకి ఖమ్మం కావచ్చు, లేకపోతే మహబూబ్ నగర్ బార్డర్ కావచ్చు, లేదా హైదరాబాద్ లో కావచ్చు, ఇక్కడ మాత్రమే ఎక్కువగా సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళ ఓట్ల మీదనే జనసేన ఆశలు పెట్టుకుంది. సో ఆ స్థానాల్లో ఎక్కడైతే బలంగా ఉన్నారో, సీమాంధ్ర ఓటర్లు ఎక్కువైతే ఎక్కువ ఉన్నారో ఆ నియోజకవర్గాలను మాత్రమే జనసేన కోరుకుంటుంది. ఉదాహరణ మనకు చూసుకుంటే కనుక హైదరాబాద్ సిటీకి వస్తే మనకి కుక్కర్పల్లి ఏరియా కావచ్చు, అదేవిధంగా ఇటు సైడు దిల్సుఖ్నగర్ ఏరియాకి వస్తే కనుక అక్కడ సైడు ఎల్బీ నగర్ ఏరియా కావచ్చు. సో ఇక్కడ ఇలాంటి ప్రాసెస్ ఖమ్మంలోకి వస్తే అక్కడ కూడా ఎక్కువగా సెటిలర్స్ ఉంటారు కాబట్టి అక్కడ ఖమ్మం ప్రాంతంలో కోరుకుంటున్నారు. ఇలా జనసేన అయితే 32 స్థానాలను డిమాండ్ చేస్తుంది. మళ్ళీ ఈ రోజు చర్చల తర్వాత ఏ విధమైన సారాంశం వస్తుంది, బీజేపీ ఎన్ని స్థానాలు ఇస్తుంది, అదేవిధంగా జనసేనాని బీజేపీ ఇచ్చిన స్థానాలకు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఏపీలో వచ్చి బీజేపీతో దూరంగా పెట్టింది, కానీ ఇక తెలంగాణలో బీజేపీతో దగ్గరకు ఉంది, ఇదే విషయాన్ని మెలకపెట్టి ఏపీలో కూడా తమతో కలిసి పోటీ చేస్తారా, ఈ విషయాలన్నీ కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. సో వీటన్నిటి మీద కూడా అమిత్ షాతో భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. వెన్నెల. థ్యాంక్ యూ.